రుషికొండ బీచ్ లో బ్లూ ఫ్లాగ్ నిరంతరం ఎగురుతుందని ఆ దిశగా అనేక చర్యలు చేపడుతున్నామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. రుషికొండ బీచ్ లో బ్లూ ఫ్లాగ్ ను ఎగరవేసిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ తొందరగానే ఇబ్బంది నుంచి బయటపడేసి అతి త్వరలోనే మళ్ళీ దాని యొక్క గొప్పతనాన్ని నిలబెట్టే విధంగా కృషి చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ అధికారులకి, జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా యంత్రాంగానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు మన కరతాళ ధ్వనుల ద్వారా తెలియజేయాలనేటువంటి మాటని మీ అందరికీ మనవి చేస్తున్నాను. అధికారులు అంత సత్వరం పనిచేసి ఉండకపోతే ఇంత చక్కగా మనం ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకుంటున్నటువంటి ఈ బ్లూ ఫ్లాగ్ బీచ్ ని మళ్ళీ పూర్వపు వైభవానికి తీసుకొచ్చి ఉండలేకపోయేవాళ్ళం. ఇవాళ ఇంత చక్కగా ఈ కార్యక్రమాన్ని మళ్ళీ ప్రారంభించడానికి అవకాశం కల్పించిన అధికారులకి, జిల్లా కలెక్టర్ గారికి కూడా అభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా దేశం మొత్తం మీద 13 బ్లూ ఫ్లాగ్ బీచ్లు ఉంటే ఆంధ్రప్రదేశ్ లో అద్భుతమైనటువంటి ప్రకృతి సౌందర్యం ఉన్నటువంటి విశాఖపట్నం రుషికొండ బీచ్ మనకి బ్లూ ఫ్లాగ్ బీచ్ గా కూడా పరిగణించబడింది. అయితే ఇంతకుముందు మిత్రులందరూ కూడా చెప్పిన విధంగా ఏదైతే కొన్ని నిర్వహణ లోపాలు ఉన్నాయో ఆ నిర్వహణ లోపాల వల్ల వచ్చినటువంటి ఇబ్బందుల వల్ల ఇది తాత్కాలికంగా మీరు మళ్ళీ దీన్ని బాగు చేసుకోండి, వెంటనే మేము పునరుద్ధరిస్తామనేటువంటి మాట చెప్పారు తప్పితే పూర్తిగా తీసేస్తామనేటువంటి మాట కూడా డెన్మార్క్ వారు చెప్పినటువంటి సందర్భం కాదు. అయితే నిర్వహణ సామర్థ్యాన్ని పెంపొందించుకోవాల్సిన బాధ్యతని మనకు ఒకసారి గుర్తు చేయడం కూడా కుదిరింది దీనివల్ల. ఎందువల్లనంటే ఇవాళ మనకు ఒక కార్యక్రమాన్ని తెచ్చుకోవటం పెద్ద విశేషం కాదు, కానీ దాన్ని కొనసాగించడం అనేటువంటి దాని మీద మనందరూ సమైక్యంగా పనిచేస్తేనే, ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ తో పనిచేస్తేనే అది సాధ్యపడుతుంది అనేటువంటి మాటకి ఇదొక ఉదాహరణ. ఇవాళ మనం ఏమిటి బ్లూ ఫ్లాగ్ అనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి అందాలు, ముఖ్యంగా ఈ సముద్రం మరీ ఎక్కువ లోతు లేకపోవడం వల్ల చాలా మంది ఎక్కువ దూరం వెళ్లి స్నానాలు చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. దాంతో పాటు ఈ చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి సంపద, దాంతో పాటు ముఖ్యంగా ఇది మనకి భవిష్యత్ తరాల వారికి ఆ ప్రకృతికి సంబంధించి, పర్యావరణానికి సంబంధించి దానికి పూర్తి స్థాయిలో ఒక విజ్ఞానాన్ని అందించే విధంగా ఈ బ్లూ ఫ్లాగ్ బీచ్ తయారు కావాలి. ఇవన్నీ ఉన్నాయనేటువంటి ఆలోచనతోటే ఖచ్చితంగా చెప్పగలను, రాష్ట్రంలో ఉన్నటువంటి 974 కిలోమీటర్ల పొడవున ఉన్నటువంటి సముద్ర తీరంలో విశాఖపట్నానికి, అందున రుషికొండ బీచ్ కి ఒక ప్రత్యేకత ఉందనేటువంటి మాటను మాత్రం మనందరం గుర్తించాం. అందుకోసమే దీన్ని మళ్లీ నిలబెట్టుకోవాలనేటువంటి ఆలోచనతోటి ఇంత ప్రయత్నం జరుగుతూ ఉంది. మీ అందరికీ మనవి చేస్తున్నాను, నిర్వహణ సామర్థ్యం అంటే కేవలం అధికారుల మీద మాత్రమే ఉండదు, రాజకీయ నాయకులు మాత్రమే ఉండదు. దయచేసి కార్పొరేటర్ గారు కూడా నేను మనవి చేసేది ఏంటంటే, ఇవి 10 కాలాల పాటు ఇలా నిలబడాలంటే, లేకపోతే ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షించాలంటే ప్రజల భాగస్వామ్యం చాలా అవసరం. ఎప్పుడైతే స్థానికంగా ఉండేటువంటి ప్రజలు కూడా దీనికి ఏవైతే మనం కొన్ని నిర్ణీతమైనటువంటి విధానాలు పెట్టుకున్నామో ఆ విధానాలని ప్రజలు కూడా పాటించే విధంగా మనం వారిని ప్రోత్సహించాలి. దానికి స్థానిక ప్రజాప్రతినిధులుగా మన బాధ్యత చాలా ఉంటుంది. మనం వారందరినీ కూడా పూర్తిగా సమాయత్తపరిచి ఇక్కడ మనం చెత్త వేయకూడదని, లేకపోతే సముద్రంలో ఏది పడితే అది విసిరేయకూడదని, ఇక్కడ పరిశుభ్రంగా ఉంచాలని, నీటిని కలుషితం చేయకూడదని, ఇలాంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటికి సరైనటువంటి విధానంలో వారందరికీ తెలియజెప్తే, వారు కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తేనే, ప్రజల భాగస్వామ్యం ఉంటేనే ఇలాంటివి 10 కాలాల పాటు నిలబడతాయి. ఆ విషయంలో మనం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఎటు అధికారులు కూడా, విశాఖపట్నంలో ఉన్నటువంటి పర్యాటక శాఖ అధికారులు కూడా నేను మనవి చేస్తా ఉన్నాను, దయచేసి ప్రభుత్వం ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధి గురించి ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తూ ఉంది. అందుకే కొత్త పాలసీని తీసుకొచ్చాం. దాంతోపాటు మీ అందరికీ తెలియదు కాదు, ఇవాళ పరిశ్రమ హోదా కూడా మనం పర్యాటక రంగానికి ఇవ్వగలిగాం. అంత మంచి కార్యక్రమాలు చేపడుతున్నటువంటి నేపథ్యంలో మనం ఎవరైతే అధికారులు ఉన్నామో మీరు కూడా ఈ స్పిరిట్ ని అర్థం చేసుకోండి. ఆ ట్రూ స్పిరిట్ ని అర్థం చేసుకుని దాని ప్రకారం పనిచేయాల్సిన బాధ్యతని విశాఖపట్నంలో ఉన్నటువంటి టూరిజం అధికారులు పూర్తిగా అవలంబించాలనేటువంటి మాటని నేను ప్రత్యేకంగా కోరుతా ఉన్నాను. దాంతోపాటు మనందరం కలిసి ఈ ప్రాంతాన్ని అందంగా నిర్మించుకోవడానికి ప్రత్యేకమైన కార్యక్రమాలు చేపట్టాలి. ఇప్పుడే ఎండి గారు ఇందాక చెప్పారు, ఈ బ్యాంబూ పార్కింగ్ ప్లేస్ లాంటివి ఏర్పాటు చేస్తామనేటువంటి మాట. అదేవిధంగా డిటిఓ గారు కూడా చెప్పారు కొన్ని విషయాలు. ఇవన్నీ కూడా మనం తప్పనిసరిగా రాబోయే రోజుల్లో అన్ని చేస్తాం.
దాంతో పాటు పర్యాటకులను ఆకర్షించే విధంగా మనం కొన్ని కార్యక్రమాలు చేపట్టాలి. దాంతో పాటు మీ అందరికీ ఆనందం కలిగించే మరో అంశం కూడా చెప్తున్నాం. బీచ్ షాక్స్ అని ఉంటాయి. అంటే ఇక్కడ మనం పూర్తిగా ఆల్కహాల్ కాకుండా ఏవైతే మనకి బీరు వైన్ వరకు పరిమితమయ్యేటువంటి షాక్స్ అంటాం కదా, అటువంటి వాటిని కూడా ఇంట్రడ్యూస్ చేస్తే అది కొంత మేరకు 5 స్టార్ గా ఇచ్చినట్లయితే దాని మేరకు కొంతమంది పర్యాటకుల్ని, ఇంటర్నేషనల్ పర్యాటకుల్ని ఆకర్షించవచ్చు అనేటువంటి మాటతోటి తద్వారా పర్యాటక రంగ అభివృద్ధి మాత్రమే కాకుండా ఆర్థికంగా కూడా మనం బలపడేదానికి అవకాశం ఉంటుంది కనుక ఆ విషయంగా కూడా మనం ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టడం జరిగింది. త్వరలోనే దాని మీద కూడా ఒక నిర్ణయం జరుగుతుంది. తద్వారా ఫుట్బాల్ ఏదైతే మనం అనుకుంటున్నామో అంతర్జాతీయ ఫుట్బాల్ పెంచే విధంగా మనం ఈ కార్యక్రమాలు చేపట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఇక్కడ ఈ బీచ్ ని మనం పరిశుభ్రంగా ఉంచాల్సినటువంటి ఆవశ్యకత మనం గుర్తించాలి. దాన్ని భాగస్వాములు కండి. అదేవిధంగా కార్పొరేటర్ గారు ఇందాక చెప్పారు, ఎవరైతే ఇక్కడ స్థానికంగా ఈ కార్యక్రమాల మీద ఆధారపడి జీవనాధారంగా ఉన్నటువంటి మత్స్యకారులు ఉన్నారో వారి జీవితాలు ఇబ్బంది పడకుండా చూడాలనేటువంటి మాట మీరు ఏదైతే చెప్పారో తప్పనిసరిగా మనం చేసే ప్రతి పని కూడా అధికారులు రూల్ ప్రకారం చేసినప్పటికీ కూడా ప్రజాప్రతినిధులుగా మేము దానికి ఒక హ్యూమన్ ఫేస్ ఉండేలాగా, మానవీయ కోణం ఉండే విధంగా తప్పనిసరిగా చూస్తాం. ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా చూస్తాం. కానీ ఆ పేరుతోటి అన్యాక్రాంతం అయిపోతూ ఉంటే, లేకపోతే దీన్ని ఇతర అవసరాలకు ఉపయోగించుకుంటా ఉంటే, లేకపోతే దీన్ని ఆక్రమించేసుకుంటా ఉంటే మాత్రం చూస్తూ ఊరుకోవటానికి ఇది సాధారణమైన బీచ్ కాదు. కష్టపడి బ్లూ ఫ్లాగ్ తెచ్చుకున్నాం. మళ్ళీ దీన్ని పునరుద్ధరించుకునే కార్యక్రమం చేశాం కాబట్టి వాటి విషయంలో ప్రత్యామ్నాయ మార్గాలు మీరు చెప్పినట్లుగా తప్పనిసరిగా చూస్తాం. కానీ అదే సందర్భంలో మీరు కూడా స్థానికంగా ఉన్న